రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాల్టితో ముగినుంది. గత నెల 28న మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం 1,08,94,115 దరఖాస్తులు వచ్చాయి. 7 రోజుల్లో అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించనుంది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాల్టితో ముగినుంది. గత నెల 28న మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. రైట్, ఓవరాల్ గా ఈ ప్రజాపాలన గ్రామ సభలు అలాగే అర్జీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగినుంది. గత నెల 28 ప్రారంభమైనటువంటి ఈ ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందన, ప్రభుత్వం ఆశించినట్టుగా మంచి స్పందన వస్తున్న నేపథ్యం ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా పూర్తిగా సహకరిస్తూ అటు మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది గురైనప్పటికీ దాన్ని పూర్తిగా ఇటు సిఎస్ ఎప్పటికప్పుడు చేస్తున్న నేపథ్యంలో అంతా కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో సజావుగా సాగుతుంది. ఇప్పట్లో దాదాపు మొత్తం 1,08,94,000 దరఖాస్తు 14,15 దరఖాస్తులు వచ్చినట్టుగా నిన్న అధికారికంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో 7 రోజుల్లో అభ్యాసం 6 గ్యారెంటీలకు సంబంధించి 93,88,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించినటువంటి 15,55,704 అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక నేటితో చివరి రోజు కావడంతో మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇటు ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో రేషన్ కార్డులు పూర్తిగా అప్లై చేసుకోవడానికి వాటి యొక్క అవసరాల కోసం కూడా వినతి పత్రాలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇటు అది ఫామ్ లో లేకున్నా కూడా తెల్ల పేపర్ పైన కూడా యాక్సెప్ట్ చేస్తామని అధికారులు చెప్పడంతో ఆ గందరగోళానికి తెరదించినట్టు అయింది. దాంతో ఇక ఎక్కువ మొత్తంలో వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇక మొదట రేషన్ కార్డుతో పూర్తిగా అనుసంధానం ఉన్నటువంటి దాని తర్వాత రేషన్ కార్డు అవసరం లేకున్నా కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో వాటి తర్వాత ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే చేస్తామని చెప్పలేదు. సో 5 నుండి 17 తేదీ వరకు కూడా పూర్తిగా కంప్యూటరీకరణ కూడా ప్రారంభించేందుకు ఇటు అధికారులు పూర్తిగా సంసిద్ధం చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ అనేది ఇప్పటితో ముగిపోదు, అంత ఆందోళన గురాల్సిన అవసరం లేదు, ఒకసారి ఉండదు కాదు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తుంది. గ్రామ సభల్లో అప్లికేషన్ ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కార్యాలయాలు కూడా ఈ డేటా ఇవ్వచ్చని, ఇక డేటా ఇంటి నుంచి 17 వరకు కూడా పూర్తి చేయాలని ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు సిఎస్ శాంతికుమార్ కూడా కలెక్టర్లను ఆదేశించింది. ఇక తెలంగాణలో మిగిలిన ప్రజాపాలనకు ఇప్పటి వరకు 1 కోటి దాటిన ప్రజా దరఖాస్తులు 7 రోజుల్లో మొత్తం 1,22,115 దరఖాస్తులు అయితే వచ్చి 6 గ్యారెంటీల కోసం 93,38,111 అప్లికేషన్లు దరఖాస్తు వచ్చాయి. ఇక మిగతా అవసరాల కోసం 15,50,57,704 దరఖాస్తులు అయితే వచ్చాయి. సో తెల్ల రేషన్ కార్డు అనుసంధానం చేయడంతో దాదాపు దీన్ని ఎక్కువగా వినియోగించుకున్నారు. లబ్ధిదారులకి వచ్చేలాగా ఈ తెల్ల రేషన్ కార్డు ప్రక్రియ ఏదైతే కొనసాగిస్తున్నారు అది లబ్ధిదారులకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యం కలుస్తుంది. దీంతో ఇప్పటికైతే రాష్ట్ర ప్రజానికం దాదాపు దీన్ని వినియోగిస్తున్నారు. ఎక్కడ కూడా దీని కొనసాగింపు అనేది ప్రక్రియ అనేది నిరంతరం ఉంటుంది, ప్రతి 4 నెలలకు ఒకసారి ఉంటుందని చెప్పిన నేపథ్యం కూడా ఉండడంతో ప్రజలు కాస్త ప్రతి 4 ఇప్పుడు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి అప్పటికి వచ్చిన తర్వాత ఈ తెల్ల రేషన్ కార్డుతో ఈ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో దాంతో ఇది ఏదైతే అప్లికేషన్ ఇప్పుడు వీలైన వారు ఉన్నారో అప్పుడు వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.